స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే చేయ రమగారు, ప్రజెంట్ రకరకాల మానసిక సమస్యలండి. ఇది మానసిక సమస్య అంటే కాదు, కానీ అలాగే అనిపిస్తూ ఉంటుంది. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటిలో నుంచి ఎలా బయటపడాలి, ఎవరి సలహా తీసుకోవాలి, అన్ని ప్రశ్నలే. అవునా కదా? మీకు అసలు ఎన్ని వస్తాయో కదా కాల్స్, ఇది అది ఇట్లా చేయాలా అట్లా చేయాలా ఏం చేయాలి, దాన్ని పీక్గా వెళ్ళిపోతున్నారండి. రకరకాల ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేయటంతో అట్లా ఆలోచిస్తున్నారేమో అనిపించేస్తుందండి. మీది వింటూ ఇంకోటి 10 మందిని వినేసి ఏది చేయాలో అర్థం కాని పరిస్థితి. అవును కదా. అక్కడ వరకు అయితే పర్వాలేదు, మానసికంగా ఇంకా అదే 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 ఆలోచించేసుకొని ఎవరైతే వింటారో వాళ్ళు ఫ్యామిలీ మీద రుద్దేస్తూ ఉంటారు. అవును. ఏం చేయాలి రమ్మగారు? ఏం చేయాలి జయ? స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. అంతే. ఇప్పుడు కూడా గురుగారు చెప్పారు. గురుగారు అలా చెప్పారు, మీరు ఇలా చెప్తారేంటి? మరి గురుగారిని వింటావా నన్ను వింటావా? ఎవరో ఒకళ్ళని విను. గురువుగారినైనా విను, నన్నైనా విను. నేను చెప్పిందే చెయ్యి. పోనీ లేదా గురువుగారినే చెయ్యరట్లా. ఇప్పుడు ఇదేంటంటే జయ, మనం జనరల్గానే అసలు విపరీతమైన స్ట్రెస్కి గురయ్యే పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎవరికి ఎవరితోటి సంబంధ బాంధవ్యాలు లేవు. కుటుంబ సభ్యులతోటి మానసికంగా రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. మనకి ఏం కావాలన్నా, ఏం తెలియాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా, ఏం చూడాలన్నా అన్నిటికీ హౌ అని సోషల్ మీడియాకి వెళ్తున్నాం. ప్రతిదానికి నువ్వు స్కిన్ రిలేటెడ్ సోషల్ మీడియా, హెయిర్ సోషల్ మీడియా, ఈ సమస్య ఏంది, భార్యాభర్త గొడవ పడ్డప్పుడు ఏం చేయాలి అనే దాన్ని కూడా సోషల్ మీడియాకి వెళ్తున్నారంటే నమ్ముతావా జయ నువ్వు? నిజంగా ఆ రోజుల్లో ఉన్నామా? ఆ రోజుల్లోనే ఉన్నావా ఏమిటి? కూరుకుపోయాం మనం. భార్య మనుషుల మధ్య ఉన్న సమస్యలు రమ్మగారు. ఎప్పుడు భార్యాభర్తల గొడవ అయినప్పుడు ఏం చెయ్యాలి అనే దాని మీద సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారంటే నువ్వు నమ్మలేవా? నమ్మలేకపోతున్నాను, కానీ మీరు చెప్తున్నారు. నేను వింటున్నాను. హౌ టు కిస్ నుంచి హౌ టు కిల్ వరకు బా సోషల్ మీడియానే. ప్రతివాడు వాడి అనుభవాలు పెడతాడు అందులో. ప్రతివాడు చాలా మంది పెడతారు. వీడు చదువుతారు, ఎన్ని రకాలు నేర్చుకుంటారు. అంతే కదా? అవునండి. ఈ కిల్లింగ్లో సైలెంట్ కిల్లింగ్ ఉంటుంది, వైలెంట్ కిల్లింగ్ ఉంటుంది. సైలెంటా వైలెంటా అనేది నువ్వు డిసైడ్ చేసుకుంటావు. దాంతో నీకు సమస్య, దీంతో నీకు సమస్య. నువ్వేం చేయాలి అనేది నువ్వు ఆలోచించుకుంటే నీకు వీలు. కానీ వాడెవడో చేస్తే ఇవి పెద్ద పెద్ద విషయాలు జయ. ప్రతి దానికి, ఇప్పుడు పండక్కి, ప్రతి పూజకి, ప్రతి వంటకి, ఇవన్నీ డ్రెస్సులు కుట్టుకోవటం, డిజైన్లు, అవి అన్నీ సోషల్ మీడియా. నువ్వు చూడు, నా మాట అబద్ధం కాదు చేయాలి. దీన్ని ఎక్కడ వాడుతున్నాం? వాడట్లే. ఇప్పుడు అదేగా వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చూస్తూ కనపడతారు. నువ్వు మెట్రో ఎక్కు ఇదే, బస్సు ఎక్కు ఇదే, ట్రైన్ ఎక్కు ఇదే, పెళ్ళికి వెళ్ళు ఇదే, ఎవరింటికైనా వెళ్ళు ఇదే. మొగుడు పెళ్ళ పక్కన కూర్చున్నారు, ఆయన చూసుకుంటూ ఉంటాడు, ఈవిడ చూసుకుంటూ ఉంటుంది. కూడా చూస్తా, టీవీ ఇంకోటి మోగుతుంది. మా ఇంట్లో కూడా అంతే చేయ. మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, పక్కలతో మాట్లాడడం మానేసాం, అవేవో వింటాం. పోనీ విన్నావు, నేను చెప్తా ఒకటే మాట, విను. ఇప్పుడు మన ప్రపంచమే అది. కాకపోతే ఏమంటావు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు అనమాట. ఇది ఒక్కళ్ళని చూడకుండా మనకు ఒక ప్రశ్న వస్తే మనం 100 మందిని విని ఆ 100 మందికి వచ్చిన కామెంట్లు కూడా చదువుతున్నాం. అమ్మో, దాంతో మనం విపరీతమైన స్ట్రెస్కి గురైపోతున్నాము. మనకి జనరల్గానే ఎలాంటి స్ట్రెస్లు వస్తున్నాయి? సమయాభావము, వ్యక్తులు దొరక్కపోవటము, మాట్లాడేందుకు దిక్కు లేకపోవటము, సహాయం చేసేందుకు ఎవరు లేకపోవటము, టార్గెట్స్, పిల్లల పెంపకం ఒక టఫ్ టాస్క్, పిల్లల టార్గెట్లు, పిల్లల జీవితాల పట్ల భయాలు, మన జాతకం పట్ల దిగులు, భయం, ఫైనాన్షియల్ స్టేటస్లో వచ్చే ఇబ్బందులు, సామాజిక పరమైన చిక్కులు, ఇవి కాకుండా ట్రాఫిక్, ఇంట్లో గ్యాడ్జెట్స్ ఉంటే వాటి వల్ల, హోమ్ అప్లయన్సెస్ ఉంటే వాటితోటి ప్రాబ్లమ్స్, వస్తువులు చెడిపోవటం, సహాయానికి ఎవరు లేకపోవటం. ఎలా ఉన్నాయి జయ? 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, 8:30కి పని మనిషి రాదని తెలుస్తుంది. 1:30లో గిన్నెలు తోతావా, ఇల్లుడ్చి వాకిట్లో ముగ్గేస్తావా, దేవుడికి దీపం పెడతావా, వంట చేస్తావా, పిల్లలు బాక్సులు పెడతావా, నువ్వు ఏదైనా తినేడుస్తావా? ఏమీ లేదు. ఏం చేస్తావు? ఎంత స్ట్రెస్ అయింది చూడు నీ పని.
ఇప్పుడు ఇలా మొదలు పెట్టుకుని ఆఫీసులో టార్గెట్ సాయంత్రానికి అందించేయాలి, సడన్గా ఎవరో ఒకళ్ళు పడుకుంటారు, ఓ కంప్యూటర్ పడుకుంటుంది, అయిపోయి కష్టమే కదా. మరి ఇన్ని స్ట్రెస్సుల్లో మనం ఎవరెవరి బుర్రల్లో ఉన్న చెత్తలో విని అవి కూడా మన జీవితంలోకి లాగేసుకోవాలని అనుకుంటే మనకి పిచ్చెక్కబటం ఖాయమా కాదా చెప్పు. 200% అండి. కదా, అందుకనే ఇప్పుడు విపరీతంగా సైక్రియాటిస్టులు, కౌన్సిలర్స్ బిజీగా ఉంటున్నారు. అవును. సహజంగా మానసిక సంతులన కోల్పోయి శారీరకమైన ఇబ్బందులతోటి లోపలే ఏదో తేడా వచ్చేది ఒకటైతే, ఈ బయట నుంచి మనం అంటించుకునేవి చాలా ఎక్కువ. వీటితో పాటు ఇవాళ రేపు ప్రచండంగా కనబడుతున్న ఓసిడి, రకరకాల ఓసిడీలు. ఇల్లు వాకిలి శుభ్రాలు కొందరు, చేతులు శుభ్రాలు కొందరు, బట్టలు శుభ్రాలు కొందరు, పీరియడ్ రిలేటెడ్ శుభ్రాలు కొందరు, వాష్రూమ్ శుభ్రాలు, వాష్రూమ్ల శుభ్రాలు ఇంకొందరు, పిల్లల్ని కడిగింది కడిగి పిల్లల్ని కడుగుతూ ఉంటారు. వీళ్ళ స్నానాలు వెర్రెక్కినట్టు చేస్తారు. అది ముట్టుకున్నాం, ఇది ముట్టుకున్నాం, అది తగిలింది, ఇది తగిలింది, పాపం 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 పాపం, శుభ్రానికి పాపానికి కలిపేసుకుంటారు. అవేవో పాపాలు వస్తాయి. అక్కడి నుంచి టీవీలలో చెప్తారు. ఇలా అనాలనిపించట్లేదు కానీ అనక తప్పట్లేదు జయ. పాపం వినలేకపోతున్నానమ్మా ఈ కేసులు. నేను ఇంత బాధగా ఉందంటే నాకు. సహజమైన మరణాలతో సంబంధించిన విషయాల పట్ల భయాలు, సహజమైన పీరియడ్కి రిలేటెడ్ విషయాల పట్ల భయాలు, ఏదో ఇంట్లో ఒక పద్ధతి ఉంటే ఆ పద్ధతి పాటించేసి సరిపెట్టుకోకపోవటం, వాళ్ళెవరిదో మనకు అంటుతుంది అనుకోవటం, అదేదో మన నెత్తి మీదకి వచ్చేస్తుంది అనుకోవటం. మా ఎవరో ఫ్రెండు వాళ్ళ బాబాయ్ చనిపోయారు, మా బాబాయ్ పోయారు అని చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళ బాబాయ్ ఎవడు బాబాయ్, మా బాబాయ్ పోయాడు అని వీడు చెప్తే వీడు స్నానం చేయాలని డౌట్. అంత డెప్త్గా ఆలోచించేస్తున్నారండి. ఆ అమ్మాయి ఎవరో పీరియడ్, ఆ పిల్ల క్లాస్లో కూర్చున్నారు, మా పిల్ల ఇంటికి వచ్చి మమ్మల్ని తాకింది, మా ఇంట్లో బట్టలన్నీ తడిపేయాలి. అయితే ఇటైనా పీక్గా వెళ్ళిపోతున్నారు, లేదా అటైనా పీక్ వెళ్ళిపోతుంది, లేదా వదిలిపడేస్తున్నారు, ఎగురుతున్నారు, గెంతుతున్నారు. వదిలేసే వాళ్ళు దేవుడు లేదు, ఇది లేదు, శివరాత్రి లేదు, శుక్రవారం లేదు, ఆదివారం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం, తిరిగేయటం, ఇష్టారాజ్యంగా ఉండటం, స్నానాలు లేవు, శుభ్రాలు లేవు. వీళ్ళ ఈ జనాభా పిచ్చా ఎందుకు స్నానం చెప్పతే ఏమవుతుంది అనేవాళ్ళు పెరిగిపోయారు. అవును. వెర్రెక్కినట్టు ఎవరినో ముట్టుకున్నాం కాబట్టి 100 సార్లు స్నానం చేయాలి, ఒళ్ళు కడుక్కుంటూ ఉండాలనుకునే పిచ్చిలోనూ కొంతమంది ఉంటున్నారు. రెండు అతిగానే ఉన్నాయి చూడు. ఖచ్చితంగా అండి. ఈ బ్యాలెన్స్ ఎప్పుడు నేర్చుకుంటాం మనం? ఎవరికైనా సరే తీవ్రంగా నేను ఎక్కువ కడుగుతున్నాను, లేదా ఈ అమ్మాయి ఎక్కువ చేతులు కడుక్కుంటుంది, ఎక్కువ సార్లు స్నానం చేస్తుంది, శుభ్రాల గురించి ఎక్కువ మాట్లాడుతుంది అంటే ముందు సైక్రియాటిస్ట్ని చూడండి. దీని మీద అవగాహన కల్పించడం చాలా అవసరం చేయ. సమాజం సర్వనాశనం వైపుకి వెళ్ళిపోతున్నాం మనం. అవునవును. వీళ్ళతో పాటు ఈ ఓసిడీలో లేకపోతే మానసిక సమస్యలు, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రత్యక్ష నరకం చూపిస్తారు జయ. నేను ఇదివరకు కూడా కొన్ని కేసులు చేశాను, పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పలా నేను. ఏదో అయిపోతుందని, జర్మ్స్ వచ్చేస్తాయని, జర్మ్స్ తోటి ఏదో జబ్బు వచ్చేస్తుంది. జర్మ్స్ పిచ్చి అందరికీ ఉంటుంది కదా. అవును. బ్యాక్టీరియా పిచ్చి, జర్మ్స్ పిచ్చి చాలా మందికి ఉంటుంది. ఓసిడి తోటి మామూలు శుభ్రం దగ్గర నుంచి మొదలుపెట్టి చావు వరకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమో శుభ్రత నుంచి పాపాల వరకు వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే. శుభ్రము పాపము ఒకటి కాదుగా, శుభ్రము పుణ్యము ఒకటి కాదు. శుభ్రత అశుభ్రత, అశుచి వేరు, పాప పుణ్యాలు వేరు. ఈ రెండింటిని మిక్స్. దీని మీదే మాట్లాడటం. మన ఎవరో కూడా ఒక ఆవిడ నన్ను అడిగారు, పీరియడ్స్ కలుపుకోకపోవడం గురించి మీరు మాట్లాడండి. అవన్నీ ఎవరి ఛాయిస్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారండి, నేను చెప్పనని చెప్పు. ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పాలి, గైడెన్స్ ఇవ్వాలి. ఈ గైడెన్స్ ఇచ్చేసరికల్లా ఏమవుతుంది, ఎక్కువ. ఇప్పుడు నేను జయ నిజంగా చెప్పాలని లేదు కానీ చెప్పాల్సి వస్తుంది. 5th డే గుళ్ళోకి వెళ్ళొచ్చా, 5th డే ఉపవాసం ఉండొచ్చా, 5th డే పూజ చేయొచ్చా అని నాకు 100 మెసేజ్లు ఉన్నాయి జయ. అబద్ధమైతే నేను అబద్ధం చెప్తాను, నా ఫోన్ నీ చేసి పెడతా చూడు. అంత ఆలోచనలో ఉన్నారా రమ్మ మీరు ఐదో రోజు స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళొచ్చు అని చెబితే పర్వాలేదా అడుగుతూనే ఉంటారు. మరి అంత ఎన్ని రోజులు మీరు ఇంట్లో ఉంటారు? లేదా మీకు అంత అనుమానంగా ఉంటే ఎందుకు అడుగుతారు? మానేసేయండి, వెళ్ళకండి. మానేయచ్చుగా. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఇంట్లో వాళ్ళు వెళ్దామంటారు, వీళ్ళకి వెళ్ళబుద్ధిగా భయము అడుగుతారు. ఎంత ఇబ్బంది కదా రమ్మగారు. 4వ రోజు మేము భోజనానికి వెళ్ళొచ్చా, 4వ రోజు మేము అక్కడికి వెళ్ళొచ్చా, 4 కాదు అసలు ఎక్కువగా 5. 5th డే మామూలుగా మళ్ళీ చెప్పాలి ఇక్కడ 3 days ముట్టు 3 రోజులు అని లెక్క. 3 రోజులు దేవతలకి మొక్కచ్చు అనేది ఒక సామెత కొన్ని ఊళ్ళల్లో ఉంది.
4వ రోజు పనికొస్తుంది. ఈ 4వ రోజు కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, చీదర ఉండొచ్చు. 4వ రోజు ఇంట్లో తిరగడానికి పనికొస్తుంది. మా లెక్క జయ. 5వ రోజు మళ్ళీ నెత్తి మీద నీళ్ళు పోసుకుంటాం. 5వ స్నానం అనేది ఒక లెక్క మాకు. మార్నీళ్ళు పోసుకోవటం అంటారు మా అత్తవారి ఇళ్లలో. 4వ రోజు తలకాయ రుద్దుకుని 5వ రోజు పసుపు రాసుకుని తప్పకుండా 5వ స్నానం చేస్తాం. ఎప్పుడు కూడా మొదటి 3 రోజులు స్నానం చేయకుండా ఉన్నా కూడా, స్నానం చేయక్కర్లేదు ఏదో ఉన్నా కూడా 4, 5 రోజులు తప్పకుండా స్నానం చేయాలని, 5వ రోజు స్నానం చేశాక మడికి కూడా పనికొస్తుందని చెప్తారు. మీకు పనికి రాదన్న శంక ఉన్నప్పుడు మీరు అడగకూడదు అంట నేను. శంకలు పెంచుకోకండి. మీతో అవును అనిపించుకోవద్దు కదా కదరమ్మగారు. అవును. లేదా అడిగినప్పుడు ఫాలో నేను చెప్పాను అనుకో, నేను ఫాలో చెప్పాను అయిపోవాలి పర్వాలేదమ్మా, గుడ్డిగా. స్నానం చేసి వెళ్ళండి అని చెప్పాను. ఆహా మళ్ళీ 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 ఉపవాసం ఉండొచ్చా, ఉపవాసం ఉండొచ్చా, ఉపవాసం ఉండొచ్చా, జాగారం చేయొచ్చా? ఏమిటి ఈ సంవత్సరం చేయకపోతే ఏం పోయింది, నీకు ఓపిక లేకపోతే ఊరుకో. అంతే కదా. మీరు కాంప్లికేటెడ్ చేసుకోవట్లా, ఎందుకు ఇంత అతిగా? పైగా అసలు ఏదైనా పండగ మిస్ అయిందంటే గింజుకుపోతారు జయ. పండగ పూజ కూడా ఒక రకమైన పిచ్చి కింద తయారవుతుంది. ఈ పిచ్చిలు పెంచుకోవద్దమ్మా, ఇవన్నీ సమస్యలుగా పరిణమిస్తాయి. జీవితాన్ని ఇలాంటి కాంప్లికేషన్స్ లోకి ముంచుకోకండి. టాబ్లెట్లు వేసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి నెల వస్తుంది మీకు, ప్రతి సంవత్సరము ఈ పండగలు, ఈ పర్వదినాలు, ఈ పబ్బాలు, ఈ పర్వదినం తప్పితే ఇంకోటి వస్తుంది. దసరా తప్పితే దీపావళి రాదా, దీపావళి తప్పితే సంక్రాంతి, మళ్ళీ దసరా కూడా వస్తుంది కదండి సంవత్సరం తిరగగానే వస్తుంది కదా. అవును, ఎందుకు కాంప్లికేటెడ్ చేసుకోవాలి? నిజమే రమ్మగారు, కరెక్ట్. ఈ కాంప్లికేషన్స్, ఈ దిగుళ్ళు, ఈ అక్కర్లేని మీకున్న స్ట్రెస్లు చాలాక ఇవి కూడా పెట్టుకుని ఆలోచించుకుని మిమ్మల్ని మీరు హింసించుకుని మీరు బాధపడుతూ ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు. ఎందుకు వచ్చిందమ్మా? మగవాళ్ళ ఫీలింగ్స్ రకరకాల, వాళ్ళకుంటే స్ట్రెస్లు వాళ్ళకుంటాయి. మనం ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. అవును, ఆడవాళ్ళ వ్యవహారాలే, వాళ్ళ దారిని వాళ్ళు ఉండొచ్చు కదా. ఏదైనా మీకు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నాము అనిపించిన ఒక కౌన్సిలర్ దగ్గర కూర్చోండి. మీ సమస్యలన్నీ ముందు లిస్ట్ అవుట్ చేయండి. నేను చెప్తా జయ, అట్లా లిస్ట్ రాసుకోండి. దేనికి నేను అతిగా ఆలోచిస్తున్నాను అని అనిపిస్తే దానికి టిక్కులు పెట్టండి. అవి 5 కంటే ఎక్కువ ఉంటాయి, మీకు కౌన్సిలర్ అవసరం. నేనే అతిగా ఉన్నాను, నాకు తెలుసు, ఇది తగ్గించుకుంటే సరిపోతుందని మీరు కౌన్సిల్ చేసుకుంటే సార్ కౌన్సిలింగ్ చేసేసుకోగలిగితే, చేసుకోకపోతే ఎవరి దగ్గరైనా కూర్చోండి, ఎవరితోటైనా మాట్లాడండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, సలహా తీసుకోండి. పిచ్చికింత కొట్టి పారేస్తారు కొంతమంది. నువ్వు అలా కాకుండా నీతో డిస్కస్ చేసి నిన్ను సరిగ్గా జడ్జి చేసేయకుండా నీ సమస్యకి సమాధానం చెప్పగలిగే అక్కైనో అత్తైనో పెద్దమ్మ దగ్గరైనా కూర్చోండి. వాళ్ళైనా మీకు సమాధానం చెప్తారు. వాళ్ళు డిస్కస్ చేస్తే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. వాటిని రెక్టిఫై చేసుకోండి. అనవసరమైన స్ట్రెస్లకి గురయ్యి అక్కర్లేని సమస్యల్లోకి, మానసిక సమస్యల్లోకి, తద్వారా ఏదో పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకండి. దానివల్ల మీ జీవితంతో పాటు మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరి జీవితాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. జాగ్రత్త పడండి. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే.